హే గైస్, టీఎఫ్ఐ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈరోజు రిలీజ్ అయిన మన వెంకటేష్ గారి అంటే మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీ ఏ రేంజ్లో దుమ్ము దులుపుతుంది, ఏ రేంజ్లో కలెక్షన్స్ రాబడుతుంది, మూవీ ఏ విధంగా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ పండగ. అలాంటి పండగ టైంలో ఫ్యామిలీ అందరితో కలిసి ఒక మూవీకి వెళ్ళి థియేటర్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా, ఎలాంటి బోల్డ్ సీన్స్ లేకుండా అండ్ కంప్లీట్గా 2 hours పీస్ఫుల్గా నవ్వుకోదగ్గ మూవీ ఏదైనా ఉందంటే అది మాత్రం ఈ సంక్రాంతికి వస్తున్న మూవీనే. ఈ మూవీ కంప్లీట్గా కామెడీ ఓరియంటెడ్లో ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఇక మూవీ అయితే అన్ని వర్గాల్లో అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఇక ఓవరాల్గా మూవీ కలెక్షన్స్ ఫస్ట్ డే ఏ విధంగా ఉన్నాయి, మూవీ థియేట్రికల్ బిజినెస్ ఏ విధంగా జరిగింది అనే విషయం మాట్లాడుకుందాం. ఓవరాల్గా మూవీ థియేట్రికల్ బిజినెస్ అయితే 40 కోట్ల గ్రాస్తో జరిగింది. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 22 crores గ్రాస్ని అయితే రాబట్టగలుగుతుంది. అండ్ ఫస్ట్ మార్నింగ్ షో అండ్ బెనిఫిట్ షోలతోనే 7 కోట్ల నుంచి 9 కోట్ల వరకు అమౌంట్ అయితే తిరిగి సంపాదించుకోగలిగింది. ఇంకా ఆఫ్టర్నూన్ షో అండ్ ఈవినింగ్ షో అండ్ నైట్ షో ఈ షోలు మిగతావి కలుపుకుంటే దాదాపు 25 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ని రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. ఇక మూవీ యొక్క థియేట్రికల్ బిజినెస్ 40 కోట్ల గ్రాస్తో జరిగింది కాబట్టి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 41 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా మూవీ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ టార్గెట్ అయితే ఎంతో కష్టమైనది కాదు, చాలా సులభంగా 3 నుంచి 4 డేస్లో 41 కోట్ల గ్రాస్ని అయితే ఖచ్చితంగా మూవీ క్రాస్ చేస్తుంది. ఇక ఓవరాల్గా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్ల నుంచి 28 కోట్ల మధ్యలో ఫస్ట్ డే కలెక్షన్స్ అయితే రూపొందించబోతుంది. అండ్ ఇంకా ఎవరైనా ఈ మూవీని చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎటువంటి బోటు సీన్స్ లేవు, కంప్లీట్గా కామెడీ ఎంటర్టైనర్ అండ్ కడుపుబ్బ నవ్వుకుంటారు అండ్ ఫ్యామిలీతో ఒక మంచి సినిమా చూసామన్న అనుభూతి అయితే పొందుతారు. ఇవాళకైతే ఇది గైస్ మన వెంకీ మామ సంక్రాంతికి వస్తున్న మూవీ యొక్క టీఎఫ్ఐ బాక్స్ ఆఫీస్ యొక్క కలెక్షన్ లిస్ట్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి.